మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి అంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా. ఏంటో నీకోలా కౌంట్ ఇచ్చారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసావు కదరా. రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ వెదవా. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ చూపులు. చెప్పరా చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును. నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు. తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఓం నమ శివాయ. జంగమ దేవర్లం, ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాములు 2 ఇడ్లీ కట్టి. ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడెప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాములు మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో, సమ్మగుందయ్యా. ఒరే, సోములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు
తమరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మన సంతోషపెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ, 1 పెసరట్టు, 1 మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకొని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలో ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా? అప్పుడు ఈ తొక్కలో బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారియా? 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దెవట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. వండర్ఫుల్. తనను కాపాడమని సీతమ్మ వారి చేత రామయ్యకి రికమెండేషన్ చేస్తున్నాడు కవి. అంటే అమ్మగారు చెబితే అయ్యగారు గ్యారంటీగా వింటాడని నమ్మకం. కాబట్టే కవులు అలాంటి పాటలు రాసి పాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఒరేయ్, తొందరగా స్నానం చేసి ఆఫీసుకు పో. అసలే మీ ఆఫీసర్ తిక్క విధం అని చెప్పావు. ఏడ్చాడు యూస్లెస్ ఫెలో. నాకు గాని తిక్కరేగిందంటే నేను పాడటం మొదలు పెడతాను. మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం, మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. ఏమైంది ఆగిపోయావు? గడ్డం తెగిందా? ఇక్కడ నాకు గడ్డం తెగడం కాదే, అక్కడ మా బాసు పీక తెగింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం.